హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపా కార్తీక్ ల పెళ్లికి ముహూర్తం పెట్టించిన శివనారాయణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సుమిత్ర కాంచనతో మాట్లాడిన తరువాత ఏమీ జరగనట్టు, తనకి పెళ్లి జరగడం ఇష్టమే అన్నట్టు ఎవ్వరికి అనుమానం రాకుండా అందరి ముందు నవ్వుతూ ఉంటుంది. కానీ కాంచన మాత్రం మొహాన్ని ఏదోలా పెట్టుకొని బాధపడుతూ బయటికి వస్తుంది. అలా కార్తీక్, దీపలు ఇద్దరు కాంచన రావడం చూసి ముందు లోపల అత్త అమ్మతో ఏం మాట్లాడిందో కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా కార్తీక్ కాంచన దగ్గరికి వెళ్ళి, అమ్మా, అత్త నిన్ను లోపలికి తీసుకెళ్లి ఏం మాట్లాడింది అని అంటాడు. అప్పుడు కాంచన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు దీప కాంచన మొహంలో ఉన్న బాధని గమనించి, అత్తయ్య, ఏమైంది, మీరెందుకని దేని గురించో బాధపడుతున్నట్లుగా అనిపిస్తున్నారు అని అంటుంది. అప్పుడు కాంచన, దీప నా మొహంలో ఉన్న బాధని కనిపెట్టేసినట్టుగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, అవునమ్మా, నువ్వు గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటే నీ మొహంలోనే తెలిసిపోతుంది నువ్వు దేని గురించో బాధపడుతున్నావని. లోపల ఏం జరిగిందమ్మా అని అంటాడు. అప్పుడు కాంచన, మనం తర్వాత మాట్లాడుకుందాం కార్తీక్ అని అంటుంది. అలా కార్తీక్, దీపలు మౌనంగా ఉంటారు. జ్యోత్స్న పారిజాతం పక్కకి వెళ్లి నిలబడుతుంది. అలా పారిజాతం, ఏంటే జ్యోత్స్న, లోపలేం జరిగింది, మీ అత్త ఫేస్ ఏంటి అలా మాడిపోతుంది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, మరి మా అమ్మ ఇచ్చిన షాక్ కి మా అత్త ఫేస్ అలా కాకుండా ఇంకెలా ఉంటుంది గ్రాని అని అంటుంది. అప్పుడు పారిజాతం, మీ అమ్మ ఏం షాక్ ఇచ్చిందే అని అంటుంది. సుమిత్ర వేసుకున్న లాంటి హనా 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ యాడ్ సీజెడ్ స్టోన్ గాడ్ లక్ష్మి జ్యువెలరీ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు జ్యోత్స్న, మమ్మీకి పెళ్లి ఇష్టం లేదని అత్తకి చెప్పింది. మమ్మీ ఈ పెళ్లిని ఆపేస్తానని రాబోతూ ఉంటే నేను మమ్మీని ఆపి ఈ పెళ్లికి ఒప్పించాను అని అంటుంది. ఆ మాట వినగానే పారిజాతంకి మతిపోతుంది. ఏంటి నువ్వు అసలు ఈ మధ్య అంతు చిక్కని పనులు చేస్తున్నావు? నిన్నేమో నువ్వు అసలు కార్తీక్ దీపల పెళ్లికి ఒప్పుకోవు అనుకుంటే ఒప్పుకున్నావు. ఈ రోజు సుమిత్రకి అస్సలు ఇష్టం లేక తానే స్వయంగా పెళ్లాపడానికి వచ్చేస్తూ ఉంటే నువ్వు సుమిత్రని ఆపి పెళ్లికి ఒప్పించడం ఏంటే, నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నేనేం చేయాలనుకుంటున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుందిలే గ్రాని అని అంటుంది. అప్పుడు పారిజాతం, ఏమోనే, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో, ఎప్పుడు ఎలా మాట్లాడతావో నాకస్సలు అర్థం కావడం లేదు, నేను ఊహించలేకపోతున్నాను అని అంటుంది. అలా శివనారాయణ దీపా కార్తీక్ల పెళ్లికి పంతులు గారిని ముహూర్తం పెట్టమంటారు. అలా పంతులు గారు పంచాంగం చూసి ముహూర్తాన్ని చూస్తూ ఉంటారు. అలా పంతులు గారు, అయ్యా, మీరు చెప్పినట్టుగానే అమ్మాయి అబ్బాయి జాతకాలు పరిశీలించిన తరువాత వారిల పేరు బలాన్ని బట్టి 2 రోజుల్లో ఒక మంచి ముహూర్తం ఉంది అని అంటారు. అప్పుడు ఆ మాట వినగానే దశరథ్, శివనారాయణులు చాలా సంతోషపడుతూ ఉంటారు. అలా శివనారాయణ, ఎమ్మా కాంచన, ఆ ముహూర్తమే ఖాయం చేయించమంటావా అని అంటాడు. అప్పుడు కాంచన సుమిత్ర గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నా కానీ శివనారాయణ తనని ప్రేమగా పలకరించి పిలిచి తన నిర్ణయాన్ని అడిగేసరికి చాలా సంతోషపడి, మీ ఇష్టం నాన్న, మీరెలా అంటే అలాగా అని అంటుంది. అప్పుడు శివనారాయణ, పంతులు గారు, ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి అని అంటారు. అలా శివనారాయణ కార్తీక్ దీపల పెళ్లికి ముహూర్తాన్ని పెట్టిస్తాడు. కాంచన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సుమిత్ర కూడా తనకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.